భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. హే మహాదేవి, హే మహాలక్ష్మి, జయము జయము భవానీ మాత. హే మాతేశ్వరి, తమరు అంధకారంలో మాకు ఆశాకిరణాన్ని చూపించారు. మాత, తమరు నా ఒడి నింపెదనని ఆశీర్వదించినారు. అయినను మాత, మా ఆశ ఇంకను అడియాశగానే మిగిలి ఉంది. మాత, నేనెన్నడు మాతను కాగలను? ఎప్పుడు నా సంతానముపై నా మమతను వర్షింపచేయగలను? మాత, ఆ శుభగడియ ఎప్పుడొస్తుంది? మా సేవలో ఏ లోపం జరిగిందో ఏమిటో తెలియదు కానీ తమరింకను మాపై దయ చూపించనే లేదు మాత. మాత, తమ అనుజ్ఞ అయినచో మేము మా యొక్క అశ్రువులతో తమ చరణములను ప్రక్షాళనము గావించదము. మాత, మేమెటువంటి సేవకైనను సిద్ధంగా ఉన్నాం. యుగాంతం వరకు మేమే కాదు, మా వంశంలోని ప్రతి ఒక్కరూ తమరి శ్రీచరణములను సేవించుటకు సిద్ధముగా ఉన్నాము మాత. తమరి శ్రీచరణములను సేవించుటకు సదా సిద్ధముగా ఉన్నాము. తదాస్తు. స్వామి, అటు వీక్షించండి. ఆ బాలికనే నేను బావి దగ్గర వీక్షించినాను. బాలిక కాదు అనురాధ, బాలిక కాదు మాత. ఆమె సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం, మహాలక్ష్మి స్వరూపం. రండి నా వెంట. లేను రాధా, వెళ్దాం పద. అరుగో మాత, అరుగో మాత, మాత. మాత, ఎక్కడికి వెళ్తున్నారు మాత? దారి పొడవునా ముళ్ళ పొదలుంటాయి. మాత, తమ కోమల పాదములలో కంటకములు గుచ్చుకుని ఆగండి మాత. ఈ కంటకములు నన్ను ఏమీయూ చెయ్యవు. మీరు నా వెంట రండి. మాతో దాగుడు మూతలాడుతున్నారు. వారు అవశ్యం ఏదో మహిమను ప్రదర్శిస్తారు. మాత, ఎదుటి ఉన్నారు తమరు. అరుగో అక్కడున్నారు. రండి. పద, మాత రమ్మంటున్నారు. రా. స్వామి, ఇది ఏదో గుహలా ఉన్నది. మాత అవశ్యము దీని లోపలికి వెళ్ళి ఉందరు. ఈ అంధకారంలో ఏమీ గోచరించట్లేదు. నాకును గోచరించట్లేదు. కానీ విచిత్రంగా ఉంది కదూ.
ఇంతటి అంధకారమైనా మనకి భయమే కలుగుటలేదు కదూ? తమరు భయము లేదనుచున్నారు. నాకిచ్చట పరమశాంతి లభించుచున్నది. నీవు వచించున్నది ఎంతో సత్యం. నాకింతకు ముందు ఇటువంటి ఆనందం ఆరాధనలో కూడా గోచరించలేదు. ఆ, తమకు ఏదైనా వినిపించుచున్నదా? ఆ, అవును, మందిరంలో ఘంటానాదంతో పాటు విష్ణు జపం కూడా వినిపిస్తుంది. నా కర్ణములలో అమృతము పోసినట్లున్నది. నాకు ఆత్మతృప్తి కలుగుతున్నది. మాతా మహాలక్ష్మి మన యొక్క దివ్య దృష్టి ద్వారమును తెరిపించినట్లున్నారు. అవునా? అవును స్వామి. పద ఆవంకి వెళ్దాం. అక్కడేదో గోచరిస్తోంది. స్వామి, ఆ, ఈ ప్రదేశమును శుభ్రము చేయవలెనని నా మనసులకు తోచుతున్నది. అటుల్ని అవును, మాత ఎక్కడున్నారు? బహుశా మనకు ఈ గుహను, ఈ త్రిదేవతల ప్రతిమలను వీక్షింపచేయుటకే మార్గదర్శనము కావించి ఇందురు. నిజమే అయి ఉంటుంది. మాత మనల్ని కావాలనే ఇక్కడికి రప్పించారు. మనలను మాత ఎందులకు ఇటకు కొనివచ్చి ఇందురో తెలియలేదు. మాత తమరే సెలవివ్వండి. ఏం చేయమంటారు? ఈ విషయంలో మాకు అవశ్యం తమరే మార్గదర్శకులు కావాలి. ఆ పద.